లంకాధిపతి రావణ. రామాయణంలో మనం రావణాసురుడిని లంకాధిపతి అని అంటాం. కానీ ఆయనకి లంకని ఎవరిచ్చారు? స్వర్ణ లంకని రావణుడే నిర్మించాడా, లేదా ఎవరైనా ఇచ్చారా? కొన్ని పురాణాల కథల ప్రకారం స్వర్ణ లంకని రావణ బ్రహ్మకి ఇచ్చింది ఆ శివుడే. కానీ రావణాసురుడు ఈ విలన్ తెలిసిన శివుడు ఎందుకు ఇచ్చాడు? రావణ స్టోరీని మనం విలన్ యాంగిల్లోనే చూస్తాం. కానీ రావణుడికి వేరే కాంప్లెక్స్ పర్సనాలిటీ ఉంది. ఆయన రాక్షసుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప శివభక్తుడు, వేద శాస్త్రాలు తెలిసిన మహాపండితుడు, సంగీతంలో మహావిద్వాంసుడు, జ్యోతిష శాస్త్రంలో ప్రవీణుడు, అతి శక్తిశాలి అయిన యోధుడు. రావణ స్టోరీలో మనకి విలన్ కంటే ముందు ఒక డీప్ స్పిరిచువల్ లెసన్ కనిపిస్తుంది. లంక యొక్క ఒరిజినల్ స్టోరీ. రామాయణం ప్రకారం లంకా నగరం రావణుడు క్రియేట్ చేసిన నగరం కాదు. స్వర్ణ లంకని ఒరిజినల్గా క్రియేట్ చేసింది విశ్వకర్మ. ఆయన దేవతలకు అద్భుతమైన సిటీస్ కట్టి ఇచ్చే డివైన్ ఆర్కిటెక్ట్. లంకా నగరం కూడా అదే రేంజ్ లో బిల్డ్ చేశారు. సిటీ మొత్తం గోల్డ్ తో కన్స్ట్రక్ట్ అయి ఉండేది. వాల్స్, ప్యాలెసెస్, టవర్స్ అన్ని గోల్డెన్ ఆర్కిటెక్చర్ తో ఉండేవి. అది ఒక నార్మల్ కింగ్డమ్ కాదు, అది ఒక డివైన్ సిటీ. కొన్ని డిస్క్రిప్షన్స్ లో లంకని ఫ్లోటింగ్ గోల్డెన్ సిటీ అని వర్ణించారు. కొన్ని పురాణాల కథల ప్రకారం లంక ముందు కుబేరుడి దగ్గర ఉండేది. కుబేరుడు అంటే ధనం యొక్క దేవుడు. అలానే రావణుడి యొక్క హాఫ్ బ్రదర్. కుబేరుడు ధర్మ మార్గంలో నడిచే దేవుడు. రావణుడు చేసిన తపస్సు. రావణాసురుడు లంకకు ఎలా కింగ్ అయ్యాడు? ఆయన మామూలు రాక్షసుడు కాదు, ఆయన అపర జ్ఞాని. రావణుడు వీణ వాడడంలో ఎక్స్పర్ట్ అని అంటారు. కొన్ని కథల ప్రకారం వీణని ఇన్వెంట్ చేసింది కూడా రావణుడే అని మెన్షన్ చేశారు. ఆయన విషయంలో గొప్ప విషయం ఏంటి అంటే ఆయన మహాశివ భక్తుడు. ఆయన కొన్ని వేల సంవత్సరాల శివుడి కోసం తపస్సు చేశాడు. ఆయన హిమాలయాస్లో మంచు పర్వతాల మధ్యలో మెడిటేషన్ చేశాడు. రావణుడు తన భక్తిని ప్రూవ్ చేయడానికి తన తలలో నరుక్కునేవాడు. అప్పుడు వేరే తల వచ్చేది. 1, 2, 3 ఇలా తన తలలన్నీ కట్ చేసి శివుడికి అర్పిస్తాడు. అది చూసిన శివుడు ఆశ్చర్యపోతాడు. దేవతలందరూ భయపడతారు. ఆయన తపస్సు తీవ్రత పెరిగింది. 10వ తల కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిన మూమెంట్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రావణుడు భక్తిని చూసిన శివుడు వరం కోరుకోమంటాడు. అప్పుడు రావణుడు చెప్పాడు, ప్రభు, నాకు ఒక గొప్ప రాజ్యం కావాలి, ఒక మహానగరం కావాలి అన్నాడు. అప్పుడు రావణుడికి శివుడు లంకనిచ్చాడు అని పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుండి లంక రావణుడి సొంతమైంది. రావణుడు లంకాధిపతి రావణుడిగా మారాడు. రావణ యొక్క శక్తి పెరిగింది. ఆయన లంకని అత్యంత శక్తివంతంగా మార్చాడు. కింగ్డమ్ వెల్త్ అన్ఇమాజినబుల్ లెవెల్కి రీచ్ అయింది. ఇక్కడ ఒక డీప్ లేయర్ క్వశ్చన్ ఉంది. శివుడు రావణాసురుడిని సపోర్ట్ చేయలేదు, అతని భక్తికి రెస్పెక్ట్ ఇచ్చాడు. సనాతన ధర్మంలో భక్తికి ఇమ్మెన్స్ వాల్యూ ఉంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు రెస్పాండ్ అవుతాడు. కానీ భక్తితో పాటు వివేకం కూడా ఉండాలి. రావణుడి దగ్గర అపారమైన భక్తి ఉంది, కానీ వివేకం లేదు. కాలం గడిచే కొద్దీ ఆయన ఇగో పెరిగింది, అహంకారం పెరిగింది. ఆయన శక్తిని మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. దేవతలకి సవాల్ చేశాడు, ఋషులను డిస్టర్బ్ చేశాడు, సీతాదేవిని అపహరించాడు. ఆ క్షణం నుంచి ఆయన రాత మారింది. అప్పుడు ధర్మం బ్యాలెన్స్ తప్పింది. ఆ మహావిష్ణువు రూపమైన శ్రీరాముడి చేతిలో రావణాసుడు అంతం రాయబడింది. యుద్ధం మొదలైంది. ఇది ధర్మం వర్సెస్ ఈగోకి జరిగిన యుద్ధం. ఇక్కడ ఇంకొక డీప్ లెసన్ ఉంది. రావణుడు మామూలు వాడు కాదు. ఆయన తేజస్సు చూసి యమధర్మరాజు కూడా కాకిలో దూరి పారిపోయాడు. అంతటి మహా తేజోవంతమైన వాడు రావణుడు. ఆయన జీవితంలో ఆయన పోరాడిన వాళ్ళలో రాముడి చేతిలో చనిపోకముందు ఆయన ఓడింది కేవలం 2 చేతిలోనే. దేవతలను ఓడించాడు, దిక్పాలకుల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి కూడా ఓడించాడు. చూడ్డానికి కూడా సాధ్యం కాని అంత తేజస్సుతో వెలిగిపోయేవాడు. కానీ కంట్రోల్లో ఉండని ఈగో ఆయన పతనానికి కారణమైంది. ఆయన లైఫ్ మనకి ఒక రిమైండర్. ఎంత గొప్పవాడు అయినా అహంకారం పెరిగితే ఆయన పతనం తథ్యం. ధర్మాన్ని మించిన శక్తి లేదు. అందుకే రామాయణంలో రావణుడు రాముడి చేతిలో చనిపోయాడు. ఇది విలన్ స్టోరీ కాదు, ఇది ఇగో వర్సెస్ ధర్మం యొక్క స్టోరీ. రావణుడు డౌన్ఫాల్ కి కారణం రాముడు కాదు, ఆయన ఓన్ ఇగో. భక్తి మనిషిని గొప్పవాడిని చేస్తుంది, కానీ వినయం మాత్రమే ఆయన్ని రక్షిస్తుంది.